హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఓనర్ దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. 2 నెంబర్లకి ఏ నెంబర్కి ఫోన్ చేసినా మీకైతే కలిసిద్ది అనమాట. అలాగే ఓనర్ దగ్గర చూసుకుంటే మీకు ఐచర్ ఉంది, ఐచర్లో 480 ఉంది, 380 ఉంది, 4 వీల్ ట్రాక్టర్లు ఉన్నాయి. అలాగే మహీంద్రా ఉంది, మహీంద్రా యువ వెహికల్స్ ఉన్నాయి, జాండీర్లో ఉన్నాయి, జాండీర్లో అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. మీకు కావాల్సిన ఏ వెహికల్ అయినా సరే మీరు అయితే తెచ్చుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ప్రైజ్లో కూడా అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 2,50,000 3 లక్షల కన్నా తక్కువలో కూడా అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి. మీకు 50 వెహికల్స్ పైగానే ఉన్నాయన్నమాట ఓనర్ దగ్గర అయితే. మీకు కావాల్సిన ఏ వెహికల్ అయినా సరే మీరైతే చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అనేది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈరోజు మీ ముందుకి మహీంద్రా యువ 575 డిఏ బండి అనమాట. 2022లో తీసుకున్నారు. 2022లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే మామూలుగా కరెక్ట్గా చూసుకుంటే పేపర్ల ప్రకారం ఇట్లా చూసుకుంటే 1.5 సంవత్సరం అయితే అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అలాగే రీడింగ్ చూసుకుంటే 519 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 519 గంటలు మాత్రమే తిరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి తెలంగాణలో కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. తెలంగాణ సిటీలోనే కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి చూసుకోండి. అలాగే ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 5,90,000 అనమాట. 5,90,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మన ఫాలోవర్స్లో వెహికల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి, మాట్లాడుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.